2 డేస్ నుంచి హైదరాబాద్లో వర్షాలేమో దంచేస్తున్నాయి. ఏపీలో ఏమో సైక్లోన్. దీనివల్ల స్కూల్స్ ఇంకా కాలేజెస్ బంద్. బయటికెళ్ళి ఏదైనా వేడి వేడిగా తినాలన్నా ఛాన్సే లేదు. సో ఇంట్లోనే మనం వేడి వేడిగా గోంగూర పులావ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ ఇంకా 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసేసుకుందాం. మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేసిన స్పైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని దాన్ని సన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇంకా 4 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా 2 టమాటోస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మనకి ఆయిల్ పైకి తేలేటప్పుడు గోంగూర ఇందులో యాడ్ చేసేసుకుందాం. గోంగూరని మీరు ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేయండి. ఎందుకంటే ఇది లీఫీ వెజిటేబుల్, ఇందులో మనకి మట్టి కూడా చాలా ఉంటుంది. మనకి గోంగూర ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకా 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకుందాం. మంచిగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసెస్ రైస్ మనం 1/2 an hour సోక్ చేసుకుంది ఇందులో యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత బాగా కలుపుకోండి. 2 గ్లాసెస్ రైస్కి మనం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి. చల్లగైన తర్వాత ఓపెన్ చేయండి. దట్స్ ఇట్ గైస్, గోంగూర పులావ్ ఈజ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. దీన్ని మీరు రైతాతో తింటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.